నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళే వారికి ముఖ్య గమనిక. అలాగే దీనికి సంబంధించి ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియా ట్రాన్సిట్ వీసాల గురించి ఇండియన్ ఎంబసీ అయితే ముఖ్యమైన సమాచారం అందించింది. కువైట్లో చిక్కుకుపోయిన భారతీయులకు సహాయం చేయడానికి ఎంబసీ సౌదీ అరేబియా ట్రాన్సిట్ వీసా సౌకర్యాన్ని కల్పిస్తూ ఉంది. ఇది కొన్ని వర్గాల వారికి మాత్రమే సౌకర్యం ఉంటుందని చెప్పేసి, ముఖ్యంగా కువైట్ లో చిక్కుకుపోయిన ఎయిర్లైన్ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో, కువైట్ లో ఉన్న విజిట్ వీసా హోల్డర్లు, అత్యవసర కారణాలతో ప్రయాణించాల్సిన వారు సౌదీ అరేబియా నుంచి మళ్ళా మీరు ప్రయాణించడానికి తప్పనిసరిగా ఫ్లైట్ టికెట్ ఇక్కడే బుక్ చేసుకోవాలి. ఆ టికెట్లో ప్రయాణ తేదీ కనీసం 4 పని రోజుల తర్వాత ఉండాలి. అలాగే ప్రయాణానికి సంబంధించిన ట్రాన్స్పోర్టు, ఫ్లైట్ టికెట్లు మరియు ఇతర ఖర్చులన్నీ వ్యక్తిగతంగా తానే భరించాల్సి ఉంటుంది. దీనికి ఎంబసీకి ఎటువంటి సంబంధము ఉండదు. సాధారణంగా వీసా ప్రాసెస్కు 48 గంటల నుంచి 72 గంటలు పడుతూ ఉంది. సౌదీ అరేబియా ట్రాన్సిట్ వీసా ఏదైతే ఉందో 48 గంటల నుంచి 72 గంటలు, అంటే 2 నుంచి 3 రోజుల సమయం పడుతూ ఉంది. కానీ వీసా తప్పకుండా వస్తూ ఉందని చెప్పేసి హామీ లేదనమాట. వీసా ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం సౌదీ ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని చెప్పేసి, ఇచ్చే వీసా ఒక్కసారి మాత్రమే ట్రాన్సిట్ కోసం ఉంటుంది. వీసా గరిష్టంగా 72 గంటల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతూ ఉంది. సౌదీ అరేబియా నుంచి బయటకు వెళ్ళడానికి కన్ఫర్మ్డ్ ఫ్లైట్ టికెట్ తప్పనిసరి. ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మరియు ఖర్చులు వ్యక్తిగతంగా వెళ్ళవలసిన వారే భరించాల్సి ఉంటుంది. ఈ ఏర్పాట్లకు ఎంబసీ బాధ్యత వహించదు. అలాగే వీసా కోసం మీరు పంపాల్సిన వివరాలు స్క్రీన్ మీద మీకు ఒక ఈమెయిల్ కనపడుతూ ఉంది. ఆ యొక్క ఈమెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది. పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నెంబరు, పాస్పోర్ట్ జారీ చేసిన తేదీ, పాస్పోర్ట్ గడువు ముగిసే తేదీ, సౌదీ అరేబియాలో ప్రవేశించే ప్రదేశం, సౌదీ అరేబియాలో ప్రవేశించే తేదీ, సౌదీ అరేబియా నుంచి మీరు ఇండియాకు వెళ్ళే ప్రదేశం, సౌదీ అరేబియా నుంచి బయటకు వెళ్ళే తేదీ, మొత్తం సంప్రదింపులు ఏవైతే ఉన్నాయో మీ యొక్క ఫోన్ నెంబర్తో సహా స్క్రీన్ మీద కనపడే ఈమెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది. అలాగే మీకు ఏదైనా డౌట్లు ఉంటే స్క్రీన్ మీద నేను మీకు ఒక ఫోటో అయితే ఇస్తూ ఉన్నాను. ఈ నెంబర్లకు సంప్రదించి మీరైతే మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.